దలేల్ బెన్ బబాలి అనే ఈ యువతి ఈ మధ్యనే సామాజిక భౌగోళిక శాస్త్రాలలో పీహెచ్డీ చేసింది. ఒకప్పుడు ఈ సామాజిక భౌగోళిక శాస్త్రం అనే అంశం అట్టడుగునుండేది. అయితే ప్రస్తుతం ఈ అంశాన్ని ఎంచుకున్న యువతీ యువకులు ఎందరో స్కాలర్లుగా తయారవుతున్నారు. అందుకు చక్కటి ఉదాహరణగా బెన్ బబాలినే చెప్పుకోవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్లో దలేల్ భౌగోళిక శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఆంథ్రపాలజీ సబ్జెక్ట్పై పోస్ట్ డాక్టరేట్ చేస్తోంది. భారత్లో ఉన్న అసమానత్వం, పేదరికం అనే అంశాలపై లోతైన పరిశోధన చేయనుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓ ప్రధాన సామాజిక వర్గమైన కమ్మ సామాజిక వర్గంపై ఓ పుస్తకం రాసింది. ఇందులో ఆ సామాజిక వర్గపు ఆధిపత్యం, రాష్ట్ర విభజన అంశాలను పొందుపరిచారు. ఇక దీనిపై సమగ్ర వివరాలను మనతో పంచుకునేందుకు దలేల్ను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు నా ప్రసంగంలోని ముఖ్యాంశమేంటంటే, దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓ సామాజిక వర్గం ఆధిపత్యం, అలాగే రాష్ట్రాల సరిహద్దులు. నేనెంచుకున్న సబ్జెక్ట్ సామాజిక భౌగోళిక శాస్త్రం కనుక సామాజిక అంశంపై లోతుగా విశ్లేషించడం జరిగింది. భౌగోళిక సరిహద్దులపై అనేక పుస్తకాలు వెలువడినా అందులో సరిహద్దులు అనే అంశం సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలతో ముడిపడి ఉందన్న వాక్యం ఎక్కడా కనిపించదు. ఒక సామాజిక వర్గపు ఆధిపత్యం సరిహద్దుల నియంత్రణతో పోల్చకుండా అర్థం చేసుకోలేమన్నది నా వాదన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సామాజిక వర్గం అనే అంశంతో ముడిపడి ఉందన్నది నా వాదనకు దగ్గరగా ఉంది. కమ్మ సామాజిక వర్గం కోస్తా ప్రాంతాల్లో బలంగా ఉండగా, రెడ్డి సామాజిక వర్గం రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలో బలంగా కనబడుతోంది. 1956లో రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఈ రెండు సామాజిక వర్గాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నాయి. అంతకుముందు భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని ఇరు వర్గాల వారు పోరాటాలు చేశారు. అయితే ఈ సామాజిక వర్గాలు అప్పుడే పుట్టినవి కావు. పురాణాల్లోని 4 వర్ణాల నుంచి పుట్టుకొచ్చాయి. కమ్మవర్గం, రెడ్డి వర్గం రెండూ ధనిక వర్గాలే అని చెప్పొచ్చు. కోస్తా ప్రాంతంలోని గోదావరి, కృష్ణా బేసిన్లలో సాధారణంగా మంచి వ్యవసాయ భూములున్నాయి. ఆ భూముల మీదనే కమ్మ సామాజిక వర్గం ఆధారపడి ఎక్కువగా సంపాదిస్తోంది. రెడ్డి వర్గం దక్కన్ పీఠభూముల్నే నమ్ముకొనుంది.